ఏ ఏమోనమ్మా గిదేం చదువులో గిదేం పరీక్షలో నాకైతే అస్సలు సమజైతలేదు. కష్టే ఫలి అన్నారు కానీ ఇప్పుడు క్యాషే ఫల్ అనేది దునియా మీద నడుస్తుంది అయ్యిందనిపిస్తుంది నాకైతే. పొద్దుగాల కోళ్ళు గూయక ముందే లేచి పుస్తకాలు వట్టి చదివినోడికి సున్నా, పైసలు జల్దీ పేపర్ కొన్నోడికి పుణ్యానికి మార్కులు. కలికాలం కలికాలం ఏం చేస్తాం మరి, కంచెసేని మేసిందట గట్లుంది కథ. పరీక్ష పెట్టేటోడు పేపర్లు అమ్ముకుంటుంటే ఇంకా చదువుడెందుకు భయ్యా, బ్యాంకులకు కన్నాలు ఎత్తయిపోయి లేకపోతే గజ్జి కట్టి కథలు చెప్పుకున్నాడు నయం కదా. ఇగో ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ మన పోరగన్లు చేస్తున్న లొల్లి చూస్తుంటే దేశం నవ్వుల పాలు అయితలేదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ గబ్బులేసిపోతలేదా, దునియా మార్కెట్లో ఇజ్జత్ పోతలేదా. సరే సరే నేను ఎందుకనండి ఇవ్వండి కానీ మీరైతే ముందుగల మొత్తం వినుండ్రి. ఏగి ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ కథ గట్టి నడుస్తుంది కదా. కాక్రోచ్ జనతా పార్టీ యూత్ పోరగన్లంతా మన కోసం మనమే కొట్లాడాలని అంతా ఒకటై చెలో పార్లమెంట్ అనుకుంటా రోడ్ల మీదకి ఉరికి కుప్పగా ఉడిర్రు. పార్లమెంట్కి పోయి చట్టాలు మారుస్తారో ఏమో గాని పోలీసులు పెట్టిన బారికేడ్లను మాత్రం అడ్డంగా ఎరగొట్టిర్రు. ఇక పోలీసులేమో ఆగుండ్రా భయ్ అని బతిమిలాడి తినకుండా పోరగాన్లు దూసుకుపోతుర్రని కథ జర ముదిరి పాకాన పడ్డట్టు అయిపోయింది. గింతగాంగా పోలీసులు ఊకుంటారు. లాఠీలకు పని చెప్పిర్రు, టియర్ గ్యాస్ కొట్టిర్రు. దెబ్బకు 118 మంది పోలీసులకు ఒక 60 మంది పోరగాన్లకు తల వలిగినాయి, చేతులు ఇరిగినాయి. ఇగట ఆసుపత్రి బెడ్ మీద వండుకున్న సోనం వాంగ్చుక్ సార్ కూడా గీ ముచ్చటి చూసి, అరే తమ్ముళ్ళు జర గమ్మునుండుర్రి, శాంతిగుండుర్రి, శాంతి గొట్లాడదాం రబ్బాయి అని నెత్తినొరమ ఒత్తుకుంటుండు. రక్తం మరిగినాక జీవితాలు మారకపోతే వచ్చిన కోపం సారు మాది, ఇక ఆగం యుద్ధమే లేక సావా అన్నట్టు ఉరకబట్టే పోరగన్లంతా. అయితే మన యూత్ పోర్ల డిమాండ్లు ఏమున్నాయంటే, ఫస్ట్ డిమాండు విద్యాశాఖ మంత్రి సార్ గద్ద దిగన్నట, ఇంటికి పోవన్నట. ఇక సెకండ్ డిమాండ్ ఏందిరా అయ్యా అంటే బాధపడి సచ్చినోళ్ళ ఇండ్లలో ₹1 కోటి పరిహారం ఇయ్యన్నట. థర్డ్ డిమాండ్ ఏంటంటే మా మీద పెట్టిన కేసులన్నీ తీసేసి మమ్మల్ని మంచోళ్ళు లెక్క డిక్లేర్ చేయాలని మన సౌరవ్ దాస్ భాయ్ గట్టిగానే చెప్పిండు. మరి ఊపుకనే ఉట్టుకొస్తాయా పుట్టగొడుగులని గిందుకే అంటారేమో. అయితే గింతలుండి జరుగుతుంటే మన పెద్దసార్ ఊకుంటాడు. ఎక్స్లా ఒక ట్వీట్ వారేసిండు, పోర్ల జిందగీతోటి ఆటలాడితే తోలు తీస్తా, పేపర్ లీక్ చేసిన తొందరగా జైలుకు పంపనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నాను ఒక ట్వీట్ ఇడిచి మన ప్రధాని మోదీ సారు. ఇక లీక్ అయిన పేపర్లకు దిక్కులేదు కానీ కోర్టులు మాత్రం ఫాస్ట్గా నడుస్తాయట. అసలు ముచ్చటేందంటే ఈ పేపర్ లీకేజీలో అనుకున్న పెద్ద తలకాయలు ఎవలు, ఏటా పరీక్షలు రాసుడు, పేపర్ లీక్ అవుడు, మన పోరగన్లు రోడ్లెక్కి లొల్లి చేసుడు, గిది ప్రతేడు వచ్చే దసరా దీపావళి పండుగ లెక్కనే అయింది. కట్టపడి రాత్రింబవళ్ళు కండ్లుగాయలు కాస్తట్టు చదివినోడికి హాల్ టికెట్లు మిగిలితే లచ్చలు చల్లినోడికి మాత్రం డైరెక్ట్గా ర్యాంక్ కార్డు ఇంట్లోకి వచ్చి కూర్చోబట్టే. ఇక గిట్లయితే పేదోళ్ళ పోరగన్లు డాక్టర్లు ఎట్లయితారు, ఆఖరికి ఆర్ఎంపీ డాక్టర్ల కాడ కాంపౌండ్లకు సుధా పనికిరారు కావచ్చు. కోర్టులు ఫాస్ట్గా నడుస్తాయని పెద్దసారి చెప్తుండు కానీ అప్పటికే లీక్ అయిపోయిన పోర్ల జిందగీ ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతికించిస్తుందో ఆ దేవునికే తెలవాలి. ఇక ఈ అక్రమాల పునాదుల మీద కట్టే హాస్పిటళ్ళు రేపు పొద్దుగాల ఎసొంటి డాక్టర్లు వస్తారో వాళ్ళు మనకి ఎసొంటి ట్రీట్మెంట్లు ఇస్తారో ఊహించుకుంటూనే పానం కింది మీద అవుతుందన్నమాట ఇంకిందరు జనాలు.